హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్వర్ణ అక్కడక్కడా పడి ఉన్న బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంది. టేప్స్, రికార్డ్ అన్నీ చిన్న పెట్టెలో పట్టించడానికి చూసింది. కానీ సాధ్యం కాలేదు. సగం పైగానే బయట మిగిలిపోయినాయి. వాటిని ఈ విధంగా ప్యాక్ చేయడమో అన్నది సమస్యగా నిలిచింది. రాత్రి జరిగిన సంఘటనతో స్వర్ణకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆ రోజున కాత్యాయనితో తేజ పట్ల నాకెలాంటి ఆశలు లేవని చెప్పిన మాటకి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. చిచి, ఆవిడ ఏమనుకుంటుంది? తేజ ఏమనుకుంటాడు? రాత్రి తను పైకి వచ్చేసిన తరువాత తేజ మేనత్తకి ఏమని చెప్పాడో ఏమో. ఆవిడ తెల్లవారిన తర్వాత పైకి రాలేదు. తనని ఎలాంటి సంజాయిషీ అడగలేదు. తేజ కనిపించలేదు. తను ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదు. తన మూలంగా తేజకి ఇంకెలాంటి ఇబ్బందులు కలగకూడదు. తను ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని ఆ రాత్రే నిశ్చయం చేసుకుంది. రత్తమ్మ ఉదయం కాఫీ తెచ్చినప్పుడే, రత్తమ్మ, మీ అబ్బాయి గారిని ఒకసారి రమ్మనమని చెప్పు అంది. అబ్బాయి గారు ఇంట్లో లేరమ్మా, షెడ్ల దగ్గరికి వెళ్ళిపోయారు అంది రత్తమ్మ. అయితే భోజనానికి వచ్చినప్పుడు చెప్పు. భోజనానికి రానని చెప్పి వెళ్ళారు. స్వర్ణ ఏం చేయటమా అన్నట్లు పెదవి నములుతూ నిలబడిపోయింది. మధ్యాహ్నం అవుతుండగా ఏసోబు కొత్త బట్టలు వేసుకుని గంతులేస్తున్నట్లుగా ఉత్సాహంగా వచ్చాడు. వస్తూనే, అమ్మాయి గారు, నా కొత్త బట్టలు బాగున్నాయా అంటూ చూపించాడు. బాగున్నాయి. ఏంటి విశేషం? ఎక్కడికి వెళ్తున్నావు? అత్తమ్మగారితో నేను ఊరు వెళ్తున్నానుగా, చొక్కాని చూసుకుంటూ మురిసిపోతూ అన్నాడు. స్వర్ణ ఉలిక్కిపడింది. అత్తమ్మగారు ఊరు వెళ్తున్నారా? ఎప్పుడు? అంది ఆదుర్దాగా. ఇప్పుడే భీముడు బండి తీసుకురావడానికి వెళ్ళాడు. స్వర్ణ మనసులో ఆదుర్దా ఎక్కువైపోయింది. ఆవిడ ఊరు వెళ్ళిపోతుందా? ఇదేమిటి? తనకు తెలియనే లేదే. రాత్రి జరిగిన దానికి కోపంతో వెళ్ళిపోతోంది కాబోలు. రాత్రి వీళ్ళిద్దరూ ఏం ఘర్షణ పడ్డారో. తేజ అందుకే భోజనానికి కూడా ఇంటికి రాలేదేమో. స్వర్ణ చప్పున ఏసోబు చెయ్యి పట్టుకుంది. ఏసోబు, ఒకసారి షెడ్స్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి గారిని నేను అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలుచుకు వస్తావా అంది. ఇప్పుడా? బండి వచ్చేస్తుందేమో. వస్తే కాసేపు ఆగుతుందిలే. ఏసోబు వెళ్ళబోయి తటపటాయింపుగా ఆగాడు. అబ్బాయి గారు పొద్దుట్నుంచి కోపంగా ఉన్నారు. నేను వెళ్ళి పిలిస్తే తిడతారేమో భయంగా అన్నాడు. తిట్టరులే, నేను పంపానని చెప్పు అతడి భుజం పట్టి బలవంతంగా తోస్తూ అంది. ఏసోబు వెళ్ళాడు. స్వర్ణ ఒకచోట కూర్చోలేనట్టుగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. చిచి, ఏం చేసింది తను? ఈ ఇంటికి వచ్చిన వాళ్ల చేత ఉపకారం పొంది వాళ్ల మధ్య స్పర్ధకి కారణమైంది. అసలు తేజ వెళ్ళిపోమనగానే బయలుదేరి వెళ్ళిపోయినట్లయితే బాగుండేది. బుద్ధి లేనట్లుగా ప్రవర్తించింది. తను దిక్కులేనిది అయింది. ఈ సమస్య తనది. ఇందులో తేజాని లాగడం భావ్యం కాదు. తన బాధలు అతను మెడకి చుట్టడం ఏం న్యాయం? స్వర్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఇలా ఒంటరిగా ప్రపంచం మధ్య నిలబడాలని ఊహించి ఉంటే అమ్మ మరో రకంగా పెంచి ఉండేదేమో. స్వర్ణ కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూస్తోంది. ఎందుకు పిలిచావుట? హఠాత్తుగా వెనక నుంచి వినిపించింది. స్వర్ణ చటుక్కున వెనక్కి తిరిగింది. గుమ్మంలో తేజ నిలబడి ఉన్నాడు. స్వర్ణ చప్పున కళ్ళు తుడుచుకుంది. అదేం గమనించినట్లుగానే అన్నాడతను. నన్ను పిలుచుకురమ్మని చెప్పావుట. నేను ఇప్పుడే షెడ్స్ దగ్గర నుంచి వస్తుంటే గుమ్మంలో ఎదురై ఏసోబు చెప్పాడు. స్వర్ణ అక్కడున్న కుర్చీ జరిపింది. ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి. అతను కూర్చోలేదు. రాత్రి సరిగ్గా నిద్రలేకనో లేక ఉదయం నుంచి షెడ్ల దగ్గర పనిలో ఉండడం వల్లనో కానీ అతని ముఖం అలసటగా ఉంది. చాలా పని ఉంది. అత్తయ్య ఊరు వెళ్తోంది. పంపించి రావడానికి అని పని మధ్యలో ఆపి వచ్చాను. ఏమిటది? త్వరగా చెప్పు అన్నాడు అతను. మీ అత్తయ్యని ఊరు వెళ్ళవద్దని చెప్పండి.
బెజవాడ టాక్సీకి ఫోన్ చెయ్యండి, నేను ఊరు వెళ్తున్నాను అంది. తేజ ఒక నిమిషం స్వర్ణ ముఖం వైపు, అక్కడ సర్ది ఉన్న పెట్టెల వైపు చూశాడు. రాత్రి వెళ్ళనని అన్నావుగా? ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడికి మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇంత ఇంకా బాధ పెట్టడం నాకిష్టం లేదు. నాకు బాధగా ఉందని ఎవరైనా చెప్పారా? ఒకరు చెప్పాల్సిన విషయాలా ఇవి? ఒకరు చెబితే గాని అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలినా నేను? స్వర్ణ ఎంత మామూలుగా మాట్లాడాలని అనుకుందో అంత ఆవేశం వచ్చేసింది. అతను గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి అత్తయ్య చూసిందనేగా అన్నాడు. స్వర్ణ మాట్లాడలేదు. దానికోసం నువ్వు ఊరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అత్తయ్యకి నేను రాత్రే చెప్పాను. నువ్వు సావిత్రి వచ్చిన తర్వాత వెళ్ళిపోదువు గాని. క్షమించండి, ఎంతసేపు నా బాధలే చూసుకున్నాను గాని ఇక్కడ మీ ఇబ్బందులేమిటో నేను గ్రహించలేకపోయాను. అది నా తెలివి తక్కువతనం అని ఒప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఏది చేస్తే మంచిదో నాకు తెలియదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వస్తే అన్నీ అమ్మే చూసుకునేది. ఒక్కసారిగా నా జీవితం తలకిందులవ్వడంతో నా మతిపోయినట్లుగా ఉంది. కాస్త మీరు అండగా నిలబడేసరికి పూర్తిగా మీ మీద ఆధారపడిపోయాను. నాకు మీ మీద ఏదో హక్కు ఉన్నట్లే ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాత్రి ఆ కోపంలో ఏదో అనేశాను. అతను కుర్చీలో నుంచి లేచాడు. నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సినంత తప్పేమీ చేయలేదు. నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు, సరేనా? మీ అత్తయ్యను వెళ్ళవద్దని చెప్పండి. నేను చెప్పాను, ఆవిడ వినడం లేదు. పోనీ నేను వచ్చి బ్రతిమలాడానా? అతను నవ్వాడు. ఆవిడ కోపం మరీ ఎక్కువవుతుందే తప్ప తగ్గదు. మీ ఇంటికి వచ్చి మీ సహాయం పొంది మీలో మీకు ఇలా కలతలు కలిగించడం నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇది నీ మూలంగా వచ్చిన కలత కాదు, మా మధ్య ఉన్న పాత కలహమే. ఆవిడ పెళ్లి విషయం మాట్లాడబోతుంది. నేను ఆ మాట ఎత్తవద్దంటాను. కానీ ఆవిడ అలా కోపంగా వెళ్ళిపోతున్నారంటే అత్తయ్య కోపం గురించి నీకు తెలియదు. అది శీతాకాలంలో వాన లాంటిది. రాక వచ్చినా వెంటనే పోతుంది. అందుకే నాకు భయం లేదు. ఇంతలో మెట్ల మీద నుంచి మాటలు వినిపించసాగాయి. కాత్యాయని ఆవిడ వెనక రత్తమ్మ లోపలికి వచ్చారు. రండి. స్వర్ణ తొట్రుపాటిని అణుచుకుంటూ కుర్చీ జరిపింది. నేను ఊరు వెళ్తున్నానమ్మా, ఆ మాటే చెప్పటానికి వచ్చాను. ఆవిడ అక్కడున్న తేజాని చూడనట్లే స్వర్ణతో చెప్పింది. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నారేమిటి? నేను మీతో మాట్లాడాలి. ఈ ఒక్కపూట నా కోసం దయవుంచి ప్రయాణం ఆపుకోండి ప్లీజ్. ఒక క్షణం కూడా ఉండనికరా. నేనసలు మళ్ళీ ఈ ఇంటి గడపే తొక్కను. నాకు ఎవరున్నారిక్కడ? నేను వస్తే ఎవరికి, రాకపోతే ఎవరికి? నేనంటే ఎవరికీ లక్ష్యం కాబట్టి ఆవిడ సాధింపుగా అంది. తేజ అదేమీ అర్థం కానట్టుగా అల్మరా వైపు తిరిగి పుస్తకాలు తీయసాగాడు. మీరంత మాట అంటే ఎలాగండి? అంది స్వర్ణ. నా బాధ నీకేం తెలుసులే. భగవంతుడు నాకు పిల్లలు ఇవ్వలేదు కానీ వాళ్ళ చేతపడే బాధలు మాత్రం తప్పించలేదు. నువ్వేదో మాట్లాడాలని అంటున్నావేమిటి? నిజంగా అదేదైనా ముఖ్యమైనది అయితే నువ్వు మా రాజమండ్రి రా. నీ మీద నాకెలాంటి కోపం లేదు. ఆ మాటే చెప్పి వెళ్ళడానికి వచ్చాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఆవిడ స్వర్ణని బుగ్గ పుణికి, త్వరగా పెళ్లి చేసుకోమ్మా. నిన్ను చేసుకోబోయే ఆ కుర్రాడెవరో గాని చాలా అదృష్టవంతుడన్నమాటే. నాకు శుభలేఖ పంపడం మర్చిపోకు. మా ఆడపడుచులిద్దరికీ ఒంట్లో బాగుంటే తప్పకుండా వస్తాను. స్వర్ణ అయోమయంగా చూస్తూ తల తిప్పింది. ఆవిడ గదిలో నుంచి వెళుతూ ఆ పెళ్లి కూడా ఒక భాగ్యంలే. అది అందరి మొహాన ఉండదు అని అంది. తేజ పుస్తకాలు సర్దడం మానేసి ఆవిడ వెనక వెళ్ళిపోయాడు. స్వర్ణ అక్కడే నిలబడిపోయింది. అన్నట్టుగానే కాత్యాయని వెళ్ళిపోయింది. తేజ షర్ట్స్ దగ్గరికి వెళ్ళాడు. స్వర్ణ మనసంతా ఎలాగో ఉంది. కూర్చున్నా నిలబడినా ఏదో అశాంతి. అది భరించలేని స్వర్ణ గదిలో మంచం మీద కూర్చుని టేప్ రికార్డర్ ముందు పెట్టుకుని పక్కన పడేసి ఉన్న టేప్స్లో పాట ఆన్ చేసింది. గలగల పారే సెలయేరులా మొదలైంది సంగీతం. అనేక వాయిద్యాల సమ్మేళనం. స్వర్ణ ఇంతవరకు ఇది ఎన్నడూ వినలేదు.
రికార్డర్ ఆపు చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టి శ్రద్ధగా వింది. స్వర్ణకి గుర్తుకు వచ్చింది. కిషోర్ ఊరు వెళ్లే ముందు అమ్మ నీకు ఇమ్మంది అని కొన్ని టేప్స్ తెచ్చి అక్కడ పడేశాడు. బహుశా ఇది అయి ఉంటుంది. రకరకాల వాయిద్యాలు లయబద్ధంగా మోగుతున్న ఆ సమ్మేళనం స్వర్ణ నరాలకి వింత శక్తిని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది. కాలి బొటనవేలు తనకు తెలియకుండానే తాళం వేయసాగింది. లేచి చేతులు చాచి డాన్స్ చేయాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. చెంపకు చేయి ఆనించుకుని ఆ సంగీతం వింటూ దానిలో లీనమైపోయి వింటున్న స్వర్ణకి అమ్మాయిగారు మిమ్మల్నేనండి అని రత్తమ్మ గొంతెత్తి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది. స్వర్ణ ఉలికిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. టేప్ రికార్డర్ ఆపు చేస్తూ ఏమిటి రత్తమ్మ అంది. మీకోసం ఎవరో వచ్చారు. నాకోసమా? అవును, అదుగో. నమస్కారం అమ్మాయిగారు, బాగున్నారా? దాసు, నువ్వా? ఎప్పుడూ డ్రైవర్ డ్రెస్లో ఉండే అతను మామూలు దుస్తులతో ఉంటే చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయింది. నేనే అమ్మాయిగారు, మీరు ఇక్కడున్నారని తెలిసి చూడడానికి వచ్చాను. ఒంట్లో ఎలా ఉంది? కింద కూర్చుంటూ అడిగాడు. పర్వాలేదు. నేనిక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? మీ పిన్నిగారు. అబ్బో, ఒక పట్టాన చెప్పిందేమిటి? నాకు తెలియదు పొమ్మంది. 1,00,000 ప్రశ్నలు వేసి చివరికి చెప్పింది. మీతో చిన్న పని ఉండి వచ్చానమ్మా. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. నేనా? రత్తమ్మ కిందకు వెళ్ళిపోయింది. దాసు వినయంగా అన్నాడు. నా సంగతి మీకు తెలుసుగా. కిషోర్ బాబు అన్యాయంగా నన్ను జైలుపాలు చేశాడు అంటూ వివరంగా అదంతా చెప్పాడు. స్వర్ణ దిగ్భ్రాంతిగా చూసింది. కిషోర్ ఆంటీని అంత కట్టడిలో ఉంచుతున్నాడా? నమ్మలేనట్టుగా అంది. దేవుడు మీద ఒట్టు తల్లి, మీరు అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడితే అంతా తెలుస్తుంది. అత్తయ్యా? నా కాలుకి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత డబ్బంతా పోగొట్టుకున్న మనుషులు ఎవరెవరో బాగా తెలిసి వచ్చింది. అత్తయ్య విశాఖపట్నం వెళుతూ నాకు మాత్రం చెప్పలేదు. నన్ను చూడలేదు. కనీసం అడ్రస్ అయినా ఇచ్చి వెళ్ళలేదు. వాళ్ళదేం తప్పులేదులే. నేనే అంత పనికిరాని దాన్ని అయిపోయాను రోషంగా అంది స్వర్ణ. అమ్మమ్మ, అంత మాట అనకండమ్మా. అత్తయ్య గారికి మీరంటే ప్రాణం. అందుకే ఇలా చేసింది కదూ. అత్తయ్య కిషోర్ అంటే చాలా భయపడుతుందమ్మా. నేను జైలు నుంచి విడుదలవ్వగానే సరాసరి భీమిలి వెళ్ళాను. కానీ ఆవిడ అక్కడ లేదు. కిషోర్ ఇంకెక్కడో ఉంచినట్లున్నాడు. స్వర్ణకి ఈ మాటలేవీ నమ్మదగ్గవిగా కనిపించలేదు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు అంది. చేవెళ్లలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడమ్మా. ఆయన మీకు బాగా తెలుసు. వెంకట్రామయ్య గారేనా? అవును, ఆయనే. ఆయనకి ఒక చిన్న ఉత్తరం వ్రాసివ్వండి. ఆయనకి 3 కార్లు ఉన్నాయి. డ్రైవర్ కావాలని తెలిసింది. నేను చెబితే ఆయన తీసుకుంటాడని నమ్మకం ఏమిటి? అమ్మమ్మ, అంత మాట అనకండి. మీలాంటి వాళ్ళ ఉత్తరం ఉంటే ముందు కాస్త 4 మాటలు మాతో మాట్లాడతారు. ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, నా బాధలు చెప్పుకుని ఉద్యోగం వచ్చేలా చేసుకోగలను. నువ్వు జైలు నుంచి వచ్చావంటే ఇస్తాడా ఉద్యోగం? అమ్మా, మొదటే చెబుతానా? తర్వాత మెల్లగా చెబుతాను. సరే, నీ ఇష్టం. నీకు నా ఉత్తరంతో పని జరుగుతుందని నమ్మకం నాకైతే లేదు. అలాగే నీకు ఉంటే అలాగే రాసి ఇస్తాను. స్వర్ణ లేచి టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం వ్రాసి ఇచ్చింది. 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. దాసు దూరం నుంచే నేల మీద వంగి తాకాడు. స్వర్ణ ఉత్తరం కవర్లో పెట్టి ఇచ్చింది. దాసు అది అందుకుంటూ ఇల్లంతా కలయజూస్తూ, ఈ ఇంట్లో ఇంకో ముసలాయన, ఇంకో అబ్బాయిగారు ఉండాలి. లేరా అమ్మా అని అడిగారు. లేరు, ముసలాయన ఊళ్ళో లేరు. అబ్బాయిగారు షెడ్స్ దగ్గరికి వెళ్ళారు. స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. అవును, వాళ్ళు నీకెలా తెలుసు? దాసు తటపటాయించాడు. నువ్వెలా ఎరుగున్నావు వీళ్ళని? మళ్ళీ రెట్టించింది. నేను ఒకసారి ఈ ఇంటికి వచ్చానమ్మా అన్నాడు మెల్లగా. ఇక్కడికి వచ్చావా? ఎందుకు? ఏం పని మీద? ప్రశ్నల వర్షం కురిపించేసింది. అత్తమ్మగారు పంపారమ్మా. ఉత్తరం వ్రాసి ఇచ్చారు. ఆంటీయా? వీళ్ళకా? దాసు అవునన్నట్లు చూశారు. పాపం, ఆ తాతగారు చాలా మంచి మనిషే. చక్కగా మాట్లాడారు. కానీ ఆ అబ్బాయి గారున్నారే బాబో, అంత కోపిష్టి మనిషిని నేనెక్కడా చూడలేదు. తను వ్రాసి పంపిన ఉత్తరాన్ని అమ్మగారు వీళ్ళ దగ్గర నుంచి జవాబు తెమ్మన్నారు.
ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ తాతగారు అబ్బాయి గారు ఇంట్లో లేకపోతే పిలిపించారు. ఆ అబ్బాయి గారు ఆ ఉత్తరం చదవగానే చించి ముక్కలు చేసి నా ముఖాన పడేసి, ఇట్లాంటి వెధవ ఉత్తరాలు ఇంకెప్పుడూ రాయొద్దన్నాం అని చెప్పమన్నాడు. అత్తమ్మగారు ఆ మాట విని చాలా బాధపడ్డారు. మీరు వీళ్ళ ఇంటికి వచ్చి ఉండడం చాలా చిత్రంగా ఉంది కదమ్మా. దాసు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. దాసు చెప్పిన కథలో నిజానిజాలు తెలుసుకునే వరకు స్వర్ణకి ఊపిరాడనట్టుగా ఉంది. మెల్లగా పైనుంచి దిగి వంట ఇంట్లోకి వచ్చింది. రత్తమ్మ సాయంత్రం వంట ప్రయత్నంలో ఉంది. చిక్కుడుకాయలు ముందు పెట్టుకుని ఒలుస్తుంది. స్వర్ణ కూడా మెల్లగా వచ్చి రత్తమ్మ పక్కన కూర్చుని చిక్కుడుకాయలు తీసుకుని వలవసాగింది. మీకెందుకులేండి అమ్మాయి గారు శ్రమ, నేను చూసుకుంటాగా. ఆ వచ్చినాయన ఈ పూట భోజనానికి ఉంటారా అంది. వెళ్ళిపోయాడు. రత్తమ్మ ఇంకేం మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. రత్తమ్మ, స్వర్ణ మెల్లగా పిలిచింది. ఏమిటి? ఇప్పుడు వచ్చిన దాసు అని అతను ఇంత క్రితం ఎప్పుడైనా ఇంటికి వచ్చాడా? రత్తమ్మ మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. అతను ఇక్కడికి వచ్చానని, ఏదో ఉత్తరం తెచ్చానని అంటున్నాడే. రత్తమ్మ కోపంగా చూసింది. ఇదిగో అమ్మాయి గారు, ఇలాంటి ప్రశ్నలేవి నన్ను అడక్కండి. మీరేమైనా అడగదలుచుకుంటే సరాసరి వెళ్ళి అబ్బాయి గారిని అడగండి. స్వర్ణ ఆవిడ తీవ్రతకి వెనక్కు తగ్గింది. పోనీలే రత్తమ్మ, రహస్యమైతే చెప్పవద్దులే. అది తల్లితోడుగా ఉంటున్నాం కాబట్టి అడిగాను. ఏమీ అనుకోకు. అది కాదమ్మాయి గారు, నేను ఏదైనా చెబుతాననుకోండి, మీరెళ్ళి అబ్బాయి గారిని అడుగుతారు. ఆయన నా మీద గయ్యమంటారు. అసలే నా నోటిలో నువ్వు గింజ దాగదని ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేను అబ్బాయి గారిని అడగను. నువ్వు చెప్పు రత్తమ్మ. నువ్వేదైనా చెబితే అది మన మధ్యనే ఉంటుంది. నిజమేనా? నమ్మమంటారా? నిజంగానే. రత్తమ్మ స్వర్ణ దగ్గరికి వచ్చి తను కూడా చిక్కుడుకాయలు ఒలుస్తూ, ఆ ఉత్తరం వ్రాసిన ఆవిడ ఎవరనుకుంటున్నారు అంది. ఎవరు? తెలియనట్టే అడిగింది. రాజ్యలక్ష్మి అని మా తాతగారి కోడలు. ఎవరు? ఈసారి నిజంగా ఆశ్చర్యపోయింది. మా అబ్బాయి గారి అమ్మ. ఏమిటి? రత్తమ్మ కంఠం తగ్గించి చెప్పింది. మా అబ్బాయి గారి తల్లండి. అబ్బాయి గారి తండ్రిని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది. చాలా రోజులు ఈ దేశంలో లేదు. ఈ మధ్యనే వచ్చింది. కొడుకుని చూడాలని పంపమని తాతగారికి కబురు చేసింది. ఆ కబురు ఈ దాసే పట్టుకువచ్చాడు. మా అబ్బాయి గారు ఇప్పుడు గుర్తుకు వచ్చానా, నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను అనేశారు. కుటుంబ రహస్యమైన ఆ వార్తని అందిస్తుంటే రత్తమ్మ పళ్ళు అన్నీ ఉత్సాహంగా బయటికి వచ్చినాయి. కళ్ళు మిలమిలలాడినాయి. నేను ఆవిడని ఎరుగున్నా? నా చిన్నప్పటి కథలండి. పాట చాలా బాగా పాడుతుంది అంది. స్వర్ణకి అవేమీ వినిపించడమే లేదు. తేజ రాజ్యలక్ష్మి ఆంటీ కొడుకా? ఇది నిజమా? కానీ ఏనాడు ఇద్దరిలో ఏ ఒక్కరూ తనకి సంగతి చెప్పలేదే అనుకోసాగింది. మళ్ళీ అబ్బాయి గారితో అనేరు సుమా, నా పీక పిసికేస్తారు. మీతో మన ఇంటి విషయాలేవీ వాగవద్దని నాకు ముందే చెప్పారు అంది. రాత్రి పొద్దుపోయింది. ఊరు మాటుమణిగినట్టుగా అంతటా నిశ్శబ్దంగా ఉంది. నిద్రరాని స్వర్ణ అంతవరకు టేబుల్ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతున్నదల్లా విసుగు పుట్టి లేచి బయటకు వచ్చింది. వరండాలోంచి డాబా మీదకు వచ్చి అటు ఇటూ తిరుగుతూ పిట్టగోడ మీద చేతులు ఆనించి కిందకు చూస్తున్న స్వర్ణకి అక్కడ వెన్నెల్లో ఆరుబయట తులసికోట దగ్గర నవారు మంచం మీద పడుకుని ఉన్న తేజ కనిపించాడు. అతను నిద్రపోవడం లేదు. పక్కకు తిరిగి మంచం మంచున వంగి చేత్తో నేలమీద గీతలు గీస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అతన్ని చూడగానే స్వర్ణ మెట్లు దిగి పెరటివైపు వచ్చింది. నువ్వా? అతను అడుగుల శబ్దం విని తిరిగి చూస్తూ అన్నాడు. నిద్ర రావడం లేదు. డాబా మీద తిరుగుతుంటే మీరు కనిపించారు. అక్కడున్న తులసికోట అంచున కూర్చుంటూ అంది. తేజ మాట్లాడలేదు. మళ్ళీ తన ఆలోచనలో మునిగిపోయినట్టుగా వేలితో నేలమీద గీతలు గీయసాగాడు. సాయంత్రం దాసు అని కిషోర్ దగ్గర పనిచేసే డ్రైవర్ వచ్చారు అంది. తెలుసు, రత్తమ్మ చెప్పింది. ఎందుకు వచ్చాడు, ఏమిటి పని అని అతను అడగలేదు. అతను ఇదివరకు ఒకసారి ఇక్కడకు వచ్చానని చెప్పాడు. తేజ మాట్లాడలేదు. స్వర్ణ మౌనాన్ని ఛేదిస్తూ నిష్ఠూరంగా అడిగింది. రాజ్యలక్ష్మి ఆంటీ మీకు తెలుసునని ఎందుకు చెప్పలేదు? చెబితే మాత్రం ఒరిగేదేముంది?
అతను వెల్లకిలా తిరుగుతూ అన్నాడు. విషయం తెలిసేది కదా. తెలిసినందువల్ల వచ్చేదేం లేదు, తెలియనందువల్ల పోయేది ఏం లేదు. అతను మళ్ళీ పక్కకు తిరిగాడు. ఆవిడ మీకు. అతను లేచి కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. స్వర్ణకి చెబుతూనే అతను మంచం మీద నుంచి లేచాడు. స్వర్ణ ఇంకేమీ మాట్లాడడానికి అవకాశం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. స్వర్ణ క్షణం సేపు ఆలోచనగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత తను కూడా లేచి లోపలికి వచ్చింది. నాకు నిద్ర వస్తోంది. అతను స్వర్ణను వెళ్ళిపోమ్మన్నట్లుగా లైటు తీసేశాడు. స్వర్ణ మళ్ళీ లైటు వేసింది. తేజ మంచం మీద పడుకున్నాడు. అతని చేతులు కళ్ళ మీద ఉన్నాయి. ఆంటీ నాకు బాగా తెలిసిన మనిషి. ఆవిడ గురించి నేను తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటాను అంది. స్వర్ణ నిద్ర వస్తోంది అని చెబుతున్నాను, దయ ఉంచి వెళ్తావా? స్వర్ణ వెళ్ళింది. అతను నిట్టూర్పు విడిచాడు. లైటు తీయబోయాడు. తలుపులు చప్పుడు అయినాయి. అతను తిరిగి చూశాడు. స్వర్ణ తలుపులు మూసి వచ్చింది. చెప్పండి, తల్లి కొడుకులైన మీరెందుకు విడిపోయారు? తెలుసుకని నువ్వేం చేస్తావు? నేనేం చెయ్యలేను, నిజమే, కానీ వినాలని ఉంది. నాకు చెప్పడం వల్ల మీకేం నష్టం లేదుగా. ఆవిడ నాకు బాగా తెలిసిన వ్యక్తి. నిజం చెప్పాలంటే మా అమ్మంటే లేని గౌరవం ఆవిడంటే నాకుంది. ఆవిడ అసలు రూపం ఇంకోటి ఉందని నాకింతవరకు తెలియదు. స్వర్ణ అతని మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను పడుకున్న వాడల్లా పైకి జరిగాడు. మంచం పట్టీకి తల ఆనించాడు. చెప్పండి, మళ్ళీ అడిగింది. చెప్పడానికేముంది స్వర్ణ, మామూలు కదే. ప్రత్యేకంగా విశేషం ఏం లేదు. విశేషం ఏం లేదంటే కాపురం విడిపోయిందా? అందులో భర్తని కొడుకుని వదిలేసి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చిందంటే ఏమి లేకుండా ఎందుకు ఉంటుంది? ఉన్నవి మామూలు సంగతులే. సంసారాలు ఎందుకు విచ్ఛిన్నమవుతాయి? భార్యాభర్తల మధ్య వచ్చే పొరపొచ్చాలే కారణం. అందులో ఆ భార్యాభర్తలిద్దరూ చెరొక రంగంలో నిష్ణాతులయ్యి వ్యక్తిత్వం కలిగిన పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళైతే ఇక చెప్పేదేముంది? మా అత్తయ్య చెబుతూ ఉండేది. అసలు మొదట్నుంచి వాళ్ళిద్దరికీ అభిప్రాయాల్లో, అభిరుచుల్లో చుక్కెదురుగానే ఉండేదట. తేజ చెప్పడం ప్రారంభించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.